నమస్కారం. ఈరోజు వీడియోలో నేను దశమహావిద్యల్లో కొన్ని విద్యలు నాకు అనుభవంలోకొచ్చాయి. ఇప్పటిదాకా నాకైనటువంటి కుళ్ళేం జాగుతం ఒక ప్రక్రియలో ఈ విద్యల్ని నేను ఏ రకంగా అనుభవించాను, వీటిలోంచి నేను ఏమి నేర్చుకున్నాననేది నేను చెప్తాను. దశమహావిద్యలు ఇవి అమ్మవారి లేకపోతే శక్తి 10 రూపాలు. కాళి, తార, లలిత, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమల. ఈ దశమి మహావిద్యల్లో మనం అమ్మవారిని ఏదో ఒక రూపంలో కొలవచ్చు. అంటే మనకి ఇహంగా లేకపోతే పరంగా మనకి ఏం కోరికలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం ఆ రూపాన్ని మనం ఉపాసిస్తే, సాధన చేస్తే, మంత్రజపం చేస్తే మనకి ఆ కోరికలు శక్తి తీరుస్తుందన్నమాట. ఈ రూపంలో ఏ రూపంలో అయితే మీరు అడుగుతారో ఆ రూపంలో వచ్చి తీరుస్తుంది. నాకు కుండలిని జాతం కాకముందు దశమహావిద్యల గురించి కొంత తెలుసు కానీ నాకు అది ఎప్పుడు అనుభవంలోకి రాలేదు. కానీ నాకు నా ఒంట్లో కుండలిని ప్రక్రియ అవుతున్నప్పుడు ఈ దశమహావిద్యల్లో కొన్ని రూపాల్ని నేను నా ప్రక్రియలో అనుభవించాను. అంటే ఈ దశమ మహావిద్యల్లో ఒక 4 విద్యలు నేను నా కుండలిని ప్రక్రియలో అనుభవించాను అనమాట. అనుభవించేసరికి నాకు వాటి సారం అనేది అర్థమైంది. అంటే 4 రూపాలు మనకి అవి ఆధ్యాత్మికంగా ఎదగటానికి అవి ఏ తీరుగా మనకి సహాయం చేస్తాయనే సంగతి నాకు అర్థమైంది. దాంట్లో మొదటిది కాళి, రెండోది మాతంగి, మూడోది చినమస్త, నాలుగోది భైరవి. ఈరోజు వీడియోలో నేను నా అనుభవాలు ఈ 4 మహావిద్యలతో నాకు వచ్చిన అనుభవాలు చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో ఒక ఉద్దేశం దశమహావిద్యలు మొత్తం వర్ణించటం కాదు, కేవలం నా అనుభవాలు చెప్పటం మటుకే. నాకు అనుభవంలోకి వచ్చిన మొదటి మహావిద్య కాళీమాత. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండరో వాళ్ళు కేవలం వాళ్ళ కాన్షియస్ మైండ్ నుంచే ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు. వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఏముందో వాళ్ళకి తెలియదు, అది తాళం వేసేసి ఉంటుంది. మన అలవాట్లు, ప్రవర్తనలు, గత జన్మలవి, ఈ జన్మలో మన భయాలు, కోరికలు, వీటన్నిటికీ మూలం మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అది చాలా లోతుగా ఉంటుంది మనసు పొరల్లో. మన చీకటి కోణాలు కూడా చాలా అక్కడే ఉంటాయి మనకి. అయితే ఒక మామూలు మనిషికి ఇవి అందుబాటులో ఉండవు. కానీ వాళ్ళ ప్రవర్తనలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఆ మూలం మటుకు అక్కడే ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఎంత మార్చుకునే ప్రయత్నం చేసినా, మీరు పైన ఎంత మార్చుకునే ప్రయత్నం చేసినా మనిషిలో ఆ ప్రవర్తన మార్పు అంత మంచి స్థాయిలో జరగదన్నమాట. సబ్కాన్షియస్ మైండ్ తెరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మనం లోపల మరుగున పడిపోయినటువంటి కొన్ని జ్ఞాపకాలు బయటకు వస్తాయి. మన భయాలు మనకు అర్థమవుతాయి. మనలో దోషాలు ఏమున్నాయి మనకు అర్థమవుతాయి. ఆ దోషాల్ని మనం బయట లోకానికి, మనుషులకి ఆపాదించి వాళ్ళని ఏ రకంగా మనం అపార్థం చేసుకుంటున్నాం అనే సంగతి మనకు అర్థమవుతుంది. మనం ఏ రకంగా కర్మ బంధనాల్లో చిక్కుకుంటున్నాము, మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలి అని ఇక్కడి నుంచి మనిషి నిజంగా మారటం మొదలుపెడతాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి మనసు పొరల్లో, అతని చీకటి కోణాల్లో ఏమున్నాయో అతనికి అర్థమవుతోంది. తన దోషాలు తనకు తెలుస్తున్నాయి. తనని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు మనిషి స్థాయిలో. ఇలాంటి దశలో మీకు ప్రాణ కదలికలు అనేవి ప్రాణమయ కోశంలో బాగా తెలుస్తాయి. నాకు ముఖ్యంగా కాళీమాత నా దిగువ 3 చక్రాలు బాగా శుభ్రపడ్డాక, ఇంచుమించు శుభ్రం అయిపోతున్న దశలో ఈవిడ నా జీవితంలోకి వచ్చారు. కాళీమాత నాకు కళల రూపంలో వచ్చి నన్ను తన జుట్టులో లోపల దాచి ఆవిడ నన్ను కాపాడుతూ దుష్ట శక్తులు నా దగ్గరికి రానికుండా వాటిని భయపెడుతూ అలా కల్లో వచ్చారు నాకు. అంతేకాకుండా ఒకసారి నా గదిలోకి వచ్చారు నిద్రపోతుండగా. మగధ నిద్రలో ఉన్నాను. ఆవిడని చూశాను. మళ్ళీ నాకు మెలకు వచ్చేసరికి ఆవిడ వెళ్ళిపోయి ఉన్నారు. ఆ రకంగా కాళీమాత నా జీవితంలోకి వచ్చారు. కాళీమాత నా జీవితంలోకి వచ్చాక నాకు ముఖ్యంగా జరిగిన మార్పులు ఏమిటి అంటే,
నాలో అహంకారం అనేది ఒకటి ఉంది. అహంకారం వల్ల నాకు భయాలనేవి, కోరికలనేవి, కొన్ని రకాల ప్రవర్తనలు, కొన్ని రకాల ఆలోచనలు నన్ను కర్మల్లో ఏ రకంగా గట్టిపడేస్తున్నాయనే సంగతి నేను గ్రహించాను. అంతకితం నాకు ఆ జ్ఞానం లేదు. మన లోపల చీకటి కోణం ఉంటుంది. మన గురించి మనకి తెలియని విషయాలుంటాయి. ఆ చీకటి కోణం నుంచే మనం బయట జరిగే సంఘటనలు గాని, మనుషుల్ని గాని మన జీవితంలోకి ఆకర్షిస్తాము అనేది నాకు కాళీమాత నా జీవితంలోకొచ్చాక అర్థమైంది. ఆవిడ నా జీవితంలోకొచ్చాక చాలా రకాలైనటువంటి కర్మ సంబంధాలు నా జీవితంలోంచి వెళ్ళిపోయాయి. అంతేగాకుండా మనుషుల అసల రూపాలు నేను చూడగలడం, మనుషుల్ని సరిగ్గా అంచనా వేయగలగటం నేర్చుకున్నా. నన్ను గూడా నేను బాగా అర్థం చేసుకున్నాను. నాలో ఉన్న లోపాలేమిటి? నన్ను నేను ఎలా మార్చుకోవాలి? ఎన్నో జన్మల మీదుగా నేను ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి నమ్మకాలు నా లోపల పెట్టుకున్నాను. అలాంటి వాటి మూలంగా ఎలాంటి సంఘటనల్ని నా జీవితంలో ఆకర్షిస్తున్నాను. ఎలాంటి సంబంధాలను ఆకర్షిస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్ని ఆకర్షిస్తున్నాను అన్న సంగతి నేను బాగా గ్రహించాను. గ్రహించేసరికి నన్ను నేను మార్చుకోవటం చాలా తేలికైపోయింది. నన్ను నేను మార్చుకునే కొద్దీ నాకు బయట లోకం మారిపోయింది. అంటే మీకు మీ మనసు పొరల్లో లోపల దాగి ఉన్నటువంటి మీ నమ్మకాలు గానివ్వండి, లేకపోతే మీ ప్రవర్తనలో ఎన్నో జన్మల మీదుగా కర్మ అనేది ఉంటుంది చూడండి. అదేం చేస్తుందంటే బయట మనం ఎలాంటి పరిస్థితులను ఆకర్షిస్తాము, ఎలాంటి మనుషులు మన జీవితంలోకొస్తారు, ఎలాంటి సంఘటనలు మనతో అవుతాయి, మన అదృష్టం ఏ తీరుగా ఉంటుంది, మన స్పందన ఎంత ఉంటుంది అనేది అంతా వీటి మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుభవించే లోకం అంతా మన లోపల నుంచే వస్తుంది. మన లోపల తక్కువ స్పందన ఉండి, మన లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఈ కర్మ మలం అనేది గనక ఉంటే, మనం బయట నుంచి ఎక్కువ స్పందనవి మనం ఆకర్షించలేము. మనుషులు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, అదృష్టం కానివ్వండి, ఏదన్నా గూడా మనం ఆకర్షించలేము. ఒకవేళ ఆకర్షించినా తాత్కాలికమే అవుతుంది. దానివల్ల సమస్యలే వస్తాయి. ఎప్పుడైతే మన లోపల మనం ఉన్నటువంటి కర్మను మనం తీసేస్తామో, కర్మ అంటే నా ఉద్దేశ్యం ఇక్కడ మన ఆలోచనలు, నమ్మకాలు ఏవైతే మనల్ని ఒక రకమైన పరిమితిలో కట్టిపడేస్తాయి చూడండి. అలాంటి ఆలోచనలు, మనలో ఉన్న పూర్ణత్వాన్ని అవి తగ్గించేసేటువంటి ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలన్నీ కాళీమాత వస్తే పటాపంచలైపోతాయి. ఆవిడ మనలో ఉన్న పరిమితిని తెంచేస్తుంది. మనలో ఎంత శక్తి ఉందో మనకి తెలియజేసేటువంటి శక్తి కాళీమాతకుంటుంది. మీ జీవితంలో తక్కువ స్పందనవన్నీ వెళ్ళిపోతాయి ఈవిడొస్తే. మీకు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏముందో మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు చాలా త్వరగా మార్చుకుంటారు. మీరు మీ అహంకారాన్ని అదుపులో పెట్టుకుంటారు. మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మన ఆత్మజ్ఞానం నేనంటే ఏంటో నేను తెలుసుకోవాలి అనేది ఆధ్యాత్మిక సాధన అని మనం అనుకుంటాం. మరి నేనేంటో నేను తెలుసుకోవాలంటే ముందు నా సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకోవాలి. అప్పుడే నాకు అర్థమవుతుంది. నేనేంటి? ఎక్కడి నుంచి వచ్చాను? నేను గత జన్మల్లో ఎక్కడున్నాను? నేనెందుకు ఇలా ఆహ్, జన్మాల బట్టి ఇలాగా పుడుతూ, చస్తూ ఉన్నాను. వీటికన్నిటికి సమాధానం మీకు సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటేనే వస్తుంది. అది కాళీమాత కటాక్షం వలన జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ముందు కుండలిని జాగృతమై కొంత వాళ్ళలో ప్రాణ కదలికలున్నాయి. దిగువ చక్రాల్లో వాళ్ళకి పని అవుతోంది అక్కడ. వాళ్ళు కాళీ సాధన చేస్తే మంచిది. ఎందుకంటే కాళీమాత ఇది గతిని పెంచుతుంది. ఆధ్యాత్మిక గతిని పెంచుతుందావిడ. దీనివల్ల మనిషికి ఏమవుతుందంటే శరీరం నేను లేదా ఈ మనసు నేను అనే ఆలోచనని చాలా తొందరగా అతను అధిగమించి అతను ఈ శరీరానికి, మనసుకి కట్టుబడి లేడు అన్న సంగతి అతనికి అనుభవంలోకి వస్తుందన్నమాట. ఇంకా పై స్థితుల్లోకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అతను టైమ్ అండ్ స్పేస్‌ని కూడా దాటగలుగుతాడు. అది కూడా కాళీమాత కటాక్షం వల్లనే అవుతుంది. అంతేకాకుండా ఎన్నో జన్మల మీదుగా మనం పడ్డ బాధ, క్షోభ అంతా అమ్మ తీసేస్తుంది అలాగా. ఈ జ్ఞానం మనకి రావటం వల్ల పర్యవసానం ఏమిటి అంటే, భవిష్యత్తులో మనం మళ్ళీ కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా, ఈ మాయలో పడకుండా బతకగలుగుతాం భూమి మీద. ఆ శక్తి కూడా మనకి కాళీమాతే ఇస్తుంది. ఎవరికైతే కుండలిని జాగృతం అవుతుందో,
ఆఖరి దశల్లోకొచ్చేసరికి వారి ముందుకి కాళీమాత వస్తుంట. వచ్చి తలని అడుగుతుంట. నాకు తల ఇచ్చేసేనిది అని. అప్పుడు ఆ మనిషి తన తలని అమ్మవారికి సమర్పించాలట. ఆవిడ తలని నరికేస్తుందట. అది కలలో అవ్వచ్చు, లేకపోతే ఆవిడ ఒక దర్శనంలో గూడా ఇలా రావచ్చు. దీనికి అర్థం ఏమిటి అంటే, మన తల మన అహంకారానికి సూచన. మనలో ఏ మటుకు అహంకారం ఉన్నా కూడా, అది మనల్ని మాయలో కట్టిపడేస్తుంది. మనల్ని భగవంతుడికి చేరనివ్వదు. మన ఆత్మ జ్ఞానం వైపు మనల్ని వెళ్ళనివ్వదు. కించిత్తు అహంకారం గూడా మనలో ఉండకూడదు. ఆఖరి అహంకారాన్ని గూడా తీసేయగలిగే శక్తి కాళీమాతకుంటుంది మనలో. కాబట్టి ఆవిడ ఇలాగా సాధకులకి కలలో వచ్చి వాళ్ళని కత్తి పెట్టి, ఖడ్గం పెట్టి, వాళ్ళ ఒళ్ళంతా చీల్చి, ఒంట్లోంచి రక్తం తీసుకొని తాగినట్టు చాలా మందికి కలొస్తుంది. లేదంటే తల నరికేస్తున్నట్టు. అలా కల గాని, లేకపోతే దర్శనం గాని ఆవిడది జరుగుతుంది. ఎవరికైతే అహంకారంలో ఉంటారో అమ్మ భయంకరంగా కనిపిస్తుంది. మనకి అహంకారం తొలగిపోయినప్పుడు ఆ కాళీమాత ఎంతో అందంగా కనిపిస్తుంది. కాళీమాతను చూసి భయపడేది మన అహంకారం. కాళీమాత మన జీవితంలోకి వచ్చినప్పుడు మన ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది చాలా త్వరితగతిలో చాలా త్వరగా అవుతుంది. దాన్ని తట్టుకోవటం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక జీవిత కాలంలో మీరు ఆధ్యాత్మికంగా ఎదిగిపోతున్నారు అంటే మీ శరీరం లోపల మానసికంగా, శారీరకంగా చాలా మార్పులవుతాయి అంతర్గతంగా. మనకి చాలా శక్తి ఉండాలి. కాబట్టి కాళీ సాధన మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే, మీకు మనోధైర్యాన్ని అంటే ఈ ప్రాసెస్‌ని తట్టుకోవడానికి ఏదైతే మనోధైర్యం కావాలో, నిజాన్ని చూడగలిగే శక్తి కావాలో, అంటే నిజం మనం చూడగలిగి ఉండాలి. బయట లోకంలో నిజం మనం చూడగలిగి ఉండాలి. ఈ రెండింటికి ఏ శక్తి అయితే కావాలో అది కాళీమాత ఇస్తుంది. నాకు అనుభవంలోకొచ్చిన రెండో మహావిద్య మాతంగి రాజశ్యామల. నాకు కుండలిని నా విశుద్ధ చక్రం మీద పనిచేస్తున్నప్పుడు నేను తెలియకుండానే చాలా కవిత్వాలు రాయటం, అంటే ఒక 2, 3 నిమిషాల్లో పెద్ద పెద్ద పాటలు రాసేయటం. చాలా విషయాల మీద నాకు అంతక్రితం తెలియని విషయాల మీద కూడా నాకు జ్ఞానం అనేది రావటం. నాతో అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఛానల్ పెట్టించి నన్ను మాట్లాడమని చెప్పింది కూడా శ్యామలా మాతే. నేను ముందు బయటకొచ్చి మాట్లాడటానికి 10 మందికి ఈ విషయం చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. అలాంటిది ఆవిడ నన్ను కళల రూపంలో అంతర్దృష్టితో ఆవిడ నాకు ప్రోద్బలాన్ని ఇచ్చి నువ్వు బయట మాట్లాడు అని, ఆ మాట్లాడగలిగే శక్తిని కూడా నాకు ఆవిడే ఇచ్చారు. నేను చాలాసార్లు నా వీడియోస్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నది ఒకటి, మాట్లాడేది ఇంకోటి ఉంటుంది. తెలియకుండానే నాకు తెలియని విషయాలు మాట్లాడేస్తూ ఉంటాను. ఆ మాట్లాడగలిగే శక్తి నాకు ఇచ్చేది శ్యామలామాతే. ఈవిడ నా జీవితంలోకి వచ్చాక నాకు కళల్లోకి రకరకాల కళలు అనేవి, అంటే కవిత్వాలు ఎలా రాయాలి, పాటలు ఎలా కట్టొచ్చు, ఏ రకంగా మనం అందంగా రాయగలం, ఎంత అందంగా జోక్స్ అనేవి వేయగలము, ఇలాంటి వాటి జ్ఞానం, మార్మిక జ్ఞానము, చాలా రకాల మార్మిక చిహ్నాలకి కి అర్థాలు, చాలా నిగూఢమైన విషయాల మీద మామూలుగా ఏదైతే మనుషులకు అర్థం కావో అలాంటి విషయాలు నాకు అర్థమయ్యేటట్టుగా ఆశీర్వచనం నాకు శ్యామలామాత నుంచే వచ్చింది. ఆ జ్ఞానం గాని, రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినప్పుడు నాకు అవి తేలిగ్గా అర్థమవుతాయి. అవన్నీ ఆవిడ ఆశీర్వాదమే. ఈ రకరకాల కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి మాతంగి శ్యామల నుంచి వస్తాయి. మనం విద్యకి దేవతగా సరస్వతీ దేవిని ఉపాసిస్తాం. తంత్ర పద్ధతిలో విద్యాదేవత మాతంగి శ్యామల. ఈవిడ ఉపాసన, సాధన ప్రక్రియలు ఉంటాయి. ఈవిడ్ని గనక మన సాధన చేస్తే, మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనకి ఏదైతే జ్ఞానం కావాలో ఈ ప్రక్రియలో, ఆ జ్ఞానాన్ని మాతంగి శ్యామల మనకి ఇస్తుంది. కాళీమాత మనలో ధైర్యాన్ని నింపుతుంది. మనలో పరిమితిని తెంచేసి మనల్ని ఒక
పరిధి లేని స్థితికి, లేకపోతే ఒక అపరిమిత స్థితికి, లేకపోతే ఒక పూర్ణత్వం అనేది మనకి కాళీమాత నుంచి వస్తుంది. మాతంగి మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. సో మాతంగి శ్యామల ఈవిడ గురించి మనం తెనాలి రామకృష్ణ కథలో కూడా చదువుతాం. నీకు పాలు కావాలా పెరుగు కావాలా అని తెనాలి రామకృష్ణని అడిగితే తెనాలి రామకృష్ణ రెండు కలిపి తాగేస్తారు. శ్యామల దండక ఉంటుంది, అది కూడా అద్భుతమైనటువంటి ఒక రచన. ఈవిడ మీ జీవితంలోకి వస్తే మీకు ఏదైతే జ్ఞానం కావాలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటానికి కానీ, ఈ లోకాన్ని, తర్వాత పై లోకాలు, వేరే లోకాల్ని, ఆ జ్ఞానం సమస్తం మాతంగి శ్యామలాదేవి ఇస్తుంది. నాకు అంతర్దృష్టి అనేది వచ్చి నాకు ఒంట్లో ఉన్న దేవతలు, అంటే మనకి చక్రాల్లో దేవతలు కనిపిస్తారు. మాతంగి శ్యామల విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి దేవత. నాకు అందరికన్నా ముందు మాతంగి శ్యామలే కనిపించారు. చాలా అందమైనటువంటి ఒక ఆకుపచ్చ దేహ రంగుతో అలా మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపించారు నాకు మూడో కంట్లో ఆభరణాలు ధరించి. నాకు అనుభవంలోకి వచ్చినటువంటి మూడో మహావిద్య చిన్నమస్త. చిన్నమస్త నాకు ఈవిడ ఎప్పుడొచ్చారు నా జీవితంలోకి అంటే, నాకు కుండలిని శక్తి అన్ని చక్రాలు దాటుకుంటూ వచ్చి ఇక్కడ ఆగే చక్రంలో కూర్చున్నాక నాకు ఒంట్లో ఇంకొక కొత్త ప్రక్రియ మొదలైంది. అదేంటంటే నా కడుపు చక్ర ఉంటుంది కదా, మణిపుర చక్ర. ఆ మణిపుర చక్రలో అగ్ని రాజుకుంది. ఆ అగ్ని అక్కడి నుంచి ఇక్కడ గుండె వరకు ఇదంతా వేడైపోయింది అనమాట. అయ్యి నాకు ఏదో బయట నుంచి ఒక గొట్టం పెట్టినట్టుగా కడుపులోకి, బయట నుంచి చాలా శక్తి ఒక గొట్టం లాంటి దాని ద్వారా నా కడుపులోకి వెళ్ళేది, మణిపుర చక్రంలోకి వెళ్ళేది. నా మణిపుర చక్రం ఆ శక్తిని అంతా పీల్చేసుకుంటూ ఉండేది. పీల్చేసుకుని ఆ శక్తిని పై వైపుకి పంపించేది. గుండెలోంచి ఇట్లా పైకి తల్లోకి వెళ్ళి తల్లోకి ఇంకేదనమాట ఆ శక్తి అంతా. ముందు నాకు అది ఏమవుతుందో అర్థం కాలేదు. తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ బయట నుంచి కడుపులోకి వచ్చే శక్తి ఏమిటి అంటే, మన చుట్టుపక్కల జగత్తులో ఏవైతే వేరే చైతన్య రూపాలు ఉన్నాయో ఈ కడుపు చక్రతో అవి మనతో కనెక్షన్ అవుతాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఈ సృష్టిలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, వేరే తలాల్లో వేరే రకాల దేవతామూర్తులు ఉన్నారు, ఎన్నో రకాల దివ్యాత్మలు ఉన్నారు, లేదంటే వేరే జీవరాశులు ఉంటాయి. వీళ్ళందరితో మనకి సంపర్కం ఏర్పరచుకోగలిగే శక్తి ఈ స్థాయిలో వస్తుంది. ఈ కడుపులోకి వచ్చే శక్తి ఏంటంటే, మనకి చుట్టూ ఏదైతే ఒక చైతన్యం అనేది ఉందో సృష్టిలో, రకరకాల రూపాలు, రకరకాల అది గ్రహాల రూపాలై ఉండొచ్చు, లేదంటే మనకి రకరకాల ఒక శక్తుల రూపాలై ఉండొచ్చు, లేదంటే జీవ కోటి ఒక రూపాలై ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు మనకి యక్షులు ఉంటారు, కిన్నరులు ఉంటారు, నాగాలు ఉంటారు, ఈ రకం రకరకాల వేరే తలాల జీవాలు ఉంటాయి కదా. వీటన్నిటితోనూ సంపర్కం ఏర్పరచుకోగలిగే శక్తి ఈ స్థాయి నుంచి మనిషికి మొదలవుతుంది. అది ఎప్పుడవుతుందంటే, ఈ శక్తి మీకు కడుపు చక్రాల్లోకి బయట నుంచి వచ్చి అది మీ లోపలికి వెళ్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే, మీ ఒంటి చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చాలా విచ్చుకుంటుంది ఇది వచ్చినప్పుడు. పైగా ఈ విషయం మనకి ఎప్పుడు అనుభవంలోకి వస్తుందంటే, మనకి కుండలిని శక్తి ఇక్కడ ఆగే చక్రంలో కూర్చున్నప్పుడు ఏం చేస్తుందంటే, మనకి రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఉంటాయి, ఆ రెండింటి మధ్యలో సంబంధాన్ని ఏర్పరిచే ప్రయత్నం చేస్తుంది. అంటే కొత్త నర్వస్ కనెక్షన్స్ అనేవి ఏర్పడి, అంత క్రితం మనం ఏదైతే రైట్ బ్రెయిన్ వేరేగా లెఫ్ట్ బ్రెయిన్ వేరేగా బతికామో, అందుకనే మనం ఏంటంటే నేను వేరు లోకం వేరు అనేది అక్కడి నుంచే వస్తుంది మనకి ఆలోచన. ఇప్పుడు మన ఒంట్లో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు కలిసిపోయి ఒకటైపోతున్నాయి. అంటే మొత్తం మన మెదడంతా ఒక యూనిట్ లా పనిచేయడం మొదలవుతుంది అనమాట. అలా కనెక్షన్స్ మన లోపల అవుతున్నప్పుడు ఆ దశలో మీకు కడుపులోకి బయట నుంచి శక్తి అనేది, ప్రవాహం అనేది జోరుగా రావటం మీకు అనుభవంలోకి వస్తుంది. ఈ శక్తి తల్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే ఆజ్ఞా చక్రంలో ఆ రైట్ లెఫ్ట్ బ్రెయిన్ ఉన్నాయో
అంటే ఈ రైట్ లెఫ్ట్ బ్రెయిన్ ని మనం ఆజ్ఞా చక్రంలో 2 దళాలుగా చూపిస్తాం. ఈ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ కలుస్తున్నప్పుడు, కనెక్షన్స్ అవుతున్నప్పుడు మనకి తల లోపల 2 పెద్ద దళాలు వైబ్రేట్ అవుతున్నట్టుగా మనకి అనుభవంలోకి వస్తుంది. ఆ 2 దళాలే ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి ఈ 2 దళాలన్నమాట. ఈ 2 ఐక్యమై ఒకటిగా పనిచేయడానికని చెప్పి దాంట్లో శక్తి ప్రవాహం అయ్యి కొత్త రకమైన కనెక్షన్స్ ఏర్పడి వాటి మధ్యలో అవి కలిపి ఒకలా పనిచేయటం మొదలవుతాయి. అలా కలిపి ఒకటిలా పనిచేస్తున్నప్పుడు మీకు ఈ 2 దళాలు వైబ్రేట్ అవటం మొదలుపెడతాయి మీ బ్రెయిన్ లోపల. ఆ దశలో ఇలా కడుపులోకి వచ్చి తలలోకి వెళ్ళే శక్తి దాన్ని ఇంకా పెంచుతుంది. అయితే ఒక కలలో చిన్నమస్తాదేవి ఆవిడ కలలో ప్రత్యక్షమైనప్పుడు, లేకపోతే మనిషి సాధన చేసినప్పుడు కూడా ప్రత్యక్షమైనప్పుడు ఎదురుగుండా నించోరుట ఆవిడ. ఆవిడెప్పుడు మనిషికి పక్క వైపే నించుని ప్రత్యక్షం అవుతారు, ముందు నించోరు. అయితే ఒక కలలో ఈవిడ నా పక్కన నించుని ఉన్నారు. ఆవిడలోంచి ఏదైతే శక్తి నేను వస్తోందని చెప్పాను చూడండి, అది నా కడుపులోకి వెళ్తోందని, మణిపుర చక్రంలోకి, అదంతా చిన్నమస్తాదేవి నుంచి వస్తుంది నాకు ఆ శక్తి. అది నా కడుపులోకి వెళ్ళి నా కడుపు లోపల ఉన్నటువంటి ఏదైతే ఒక కర్మ తాలూకు అజ్ఞానం తాలూకు శక్తి ఉందో అది బయటకు విడుదలైపోతుంది. ఒక బూడిద రంగు గాలిలాగా బయటకు వచ్చేస్తుంది కడుపు నుంచి. అదేంటంటే నా లోపల ఆఖరణ మిగిలినటువంటి భావోద్వేగాలు. ఒక మనిషి జీవితంలో భావోద్వేగాల్ని వదిలించుకోవటం చాలా కష్టం. ఆధ్యాత్మికంగా మనిషి ఎదుగుతున్నప్పుడు చాలా కష్టమైన దశ మనిషికి ఏమిటి అంటే భావోద్వేగాల్ని అధిగమించటం. ఈ భావోద్వేగాల్ని అధిగమిస్తే తర్వాత ఆలోచనల్ని అధిగమించటం తేలిక. ఈ భావోద్వేగాల దశ ఏదైతే మనం అధిగమిస్తున్నామో ఆఖరికి వచ్చేసరికి మీకు చిన్నమస్తాదేవి అనేది ఆవిడ మీ జీవితంలోకి వస్తుంది. మీ భావోద్వేగాల్ని మీరు ఇంచుమించు అధిగమించేశాక, అంటే ఎమోషనల్ బాడీ క్లియరింగ్ అనేది ఇంచుమించు అయిపోయేసరికి మీకు చిన్నమస్తాదేవి మీ జీవితంలోకి వస్తుంది. ఆవిడ ఆఖరి ఉన్నటువంటి ఆ ఎమోషనల్ క్లియరింగ్ కానీ లేకపోతే ఆఖరిన ఉన్నటువంటి ఆ భావోద్వేగాలు కొద్దిగా మిగిలిపోయినటువంటి ఆవిడ తొలగించేస్తారు. తొలగించేసి మీ లోపల శక్తిని నింపుతారు. ఇది ఎలాంటి శక్తిని అంటే ఈ శక్తితో మీరు విశ్వంలో ఉన్న వేరే అన్నిటితోనూ మీరు కనెక్షన్ తెచ్చుకునేటువంటి శక్తి. ఈవిడ నుంచి వచ్చే శక్తికి మీ ఒంట్లో తల లోపల రైట్ లెఫ్ట్ బ్రెయిన్ కనెక్షన్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువైపోతుంది. మీ ఒంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు వేరే చైతన్య ఉన్నటువంటి జీవాలతో మీరు కాంటాక్ట్లోకి రాగలుగుతారు. ఉదాహరణకి నాకు ఇలా కడుపులో శక్తి వచ్చి తల్లోకి వెళ్ళి ఆ 2 బ్రెయిన్స్ ఒకటవుతున్నప్పుడు నాకు నా చుట్టుపక్కల నాకు తెలియకుండా ఏవో పేర్లు తల్లో వస్తూ ఉండేవి. అంటే వీళ్ళు వచ్చారు, నీ పక్కన నించున్నారు అని. ఉదాహరణకి నాకు ముందు రత్నప్రభ అనేది వచ్చింది పేరు. నేను ఆ పేరు ఎక్కడా వినలేదు, ఎవరో నాకు తెలియదు. అదని ఒక నాగా రూపం. అయితే ఎవరి రత్నప్రభ నేను గూగుల్ చేశాను. గూగుల్ చేసి చాలా కష్టం మీద నాకు అర్థమైంది ఆవిడ వాసుకి ఉన్నాడు కదా నాగు, ఆ నాగు ఒక్క పుత్రిక రత్నప్రభ. ఆవిడ నా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆ రేడియస్లోకి ఆవిడ వచ్చారనమాట. అలా మీ రేడియస్లోకి ఎవరైనా వేరే ఆత్మలు కనుక వచ్చిన వాళ్ళతో మీరు సంపర్కం ఏర్పరచుకోగలుగుతారు, వాళ్ళతో మీరు సంభాషించగలుగుతారు. ఇది మీకు మీ జీవితంలో అయ్యేటువంటి ఒక ముఖ్య మార్పు చిన్నమస్తా వచ్చాక. పైగా మీరు చిన్నమస్తా బొమ్మ చూసారంటే ఆవిడ తల నరికేసుకుని చేతిలో పట్టుకున్నారు. పట్టుకుని ఆవిడ తలలోంచి మీకు 3 పాయల్లాగా రక్తం బయటికి ప్రవహిస్తోంది. ఒకటేమో ఆవిడ తల పీలుస్తోంది ఆ రక్తాన్ని, ఇంకోటేమో ఆవిడ చెలికెత్తలు ఉన్నారు, వాళ్ళ నోట్లోకి వెళ్తున్నాయి. ఒక చెలికెత్తేమో రాజసిక తత్వానికి ప్రతీతి అయితే, ఇంకో చెలికెత్తేమో తామసిక తత్వానికి ప్రతీతి.
చిన్నమస్తాదేవేమో సాత్విక తత్వానికి. అయితే ఈ 3 పాయలు 3 నోళ్ళలోకెళ్తున్నాయి. మరి దీని అర్థం ఏమిటి అంటే, మనకి తెలుసు మన ఒంట్లో వెన్నెముక్క మీదుగా మనకి ఇడ, పింగళ, సుషుమ్న 3 నాడులుంటాయి. దాంట్లో ఇడా నాడి తామసిక నాడి, పింగళ నాడి రాజసిక నాడి, సుషుమ్న నాడి మనకి అది సాత్విక నాడి. అయితే ఈ 3 పాయలు ఏవైతే రక్తపు పాయలు ఏవైతే మీకు చిన్నమస్తాది గుండెల నుంచి బయటకు వస్తున్నాయో అవి ఈ 3 నాళ్ళకి చిహ్నం. అంటే మనిషి దేహంలో ఎప్పుడైతే ఈ 3 నాళ్ళు యాక్టివేట్ అవుతాయో ప్రాణ ప్రవాహం అనేది ఉంటుందో, ఒక ప్రవాహం రాజసిక ప్రవాహం, ఒక ప్రవాహం తామసిక ప్రవాహం, అది ఇడానాడి, రాజసిక, పింగళ నాడి. ఈ 2 కాకుండా మధ్యలో సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడి అది మొత్తం పైకెళ్ళి ఎక్కడికి వెళ్తుందంటే మీకు చిన్నమస్తా, మీకు ఇక్కడ చూడండి, ఆ మధ్యలో సుషుమ్న నాడిలోంచి వచ్చే ప్రవాహం చిన్నమస్తా నోట్లోకి వెళ్తుంది. ఓకే, అంటే అర్థం ఏంటి అంటే ఈ ప్రవాహం మనకి ఆధ్యాత్మికంగా ఎదగటానికి, మనం అహంకారాన్ని ఒక స్థితి, ఒక తల తీసేశాక, తల తీసేస్తుంది అక్కడ అంటే అర్థం ఏంటి, మన అహంకారం సన్నగిల్లాక ఈ ప్రవాహమే మనల్ని ఇంకా పైకి తీసుకెళ్తుంది. ఇక మీ ఒంట్లో శక్తి మీ అహంకారాన్ని పెంచడానికి కాకుండా మిమ్మల్ని మీ జీవాత్మ వైపు నడిపించటానికి ఉపయోగపడుతుంది. పైగా ఇక్కడ ఈ చిత్రంలో చిన్నమస్తాదేవి 3 పాయల్లో తామసికం, రాజసికం వదిలేసి సాత్విక రక్తపు పాయని ఆవిడ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడి నుంచి మనిషిలో సాత్విక తత్వం అనేది ఎక్కువైపోతుంది. పైగా నోటిని మనం మన కడుపుకి ద్వారంగా, పైగా కడుపుకి వెళ్ళే మార్గంలో మీకు మధ్యలో గుండె ఉంటుంది. కాబట్టి ఈ నోటిని మనం కడుపుకి, గుండెకి ద్వారంలా కూడా అనుకోవచ్చు. మీకు పింగళ నాడి కుడివైపు మీకు వెన్నెముక కింద మొదలై కుడివైపు ఇక్కడ మనకి ఆఖరిని ఇక్కడికి వస్తుంది. ఈడానాడి మీకు వెన్నెముక దగ్గర కింద భాగం ఎడం వైపు మొదలై ఇక్కడ ఎడం వైపు వస్తుంది. ఈ 2 ఇక్కడ కలుస్తాయి. ఆ కలిసినప్పుడు మీకు 3వ కన్ను తెరుచుకుంటుంది. కానీ ఇక్కడ సాగవు. ఈ శక్తి ఇటు వెళ్తుంది, ఈ శక్తి ఇటు వెళ్తుంది. అంటే మీకు ఇడానాడి ఏదైతే ఎడం వైపు ఉందో అది మీ కుడివైపు బ్రెయిన్కి దాని కనెక్షన్ ఉంటుంది. పింగళ నాడి ఏదైతే కుడి పక్క నుంచి మేము మొదలై మీకు కుడివైపు వస్తుందో ఇక్కడికి, దాని కనెక్షన్ ఇటు ఎడం వైపుకు ఉంటుంది. అందుకని ఇక్కడ 2వ బొమ్మలో చూడండి, మీకు కుడి కన్నేమో మీకు సూర్యుడు, ఎడం కన్ను చంద్రుడు. చంద్రుడు ఇడానాడికి చిహ్నం, సూర్యుడు పింగళనాడికి చిహ్నం. కానీ శివుడు ఎటున్నాడు చూడండి, ఎదురువైపు ఉన్నాడు. అంటే ఇటువైపు పింగళనాడి వైపు ఉన్నటువంటి శక్తి శివుడికేసి ప్రవహిస్తోంది. మీకు ఇడానాడికేసి ఉండేటువంటి శక్తి ఇటు శక్తికేసి ప్రవహిస్తుంది, అమ్మవారికేసి ప్రవహిస్తుంది. అంటే ఈ 2 మీకేం చేస్తున్నాయంటే మీ ఒంట్లో రైట్ లెఫ్ట్ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తున్నాయి అని అర్థం. ఈ దశలో మీకు చిన్నమస్తా మీ జీవితంలోకి వస్తుంది. ఈ విద్య ఏంటంటే మీకు ఈ ఒంట్లో రైట్ లెఫ్ట్ బ్రెయిన్ కలిసేటువంటి ప్రక్రియని త్వరితగతిని చేస్తున్నారు. ఎవరికైనా ఈ రైట్ లెఫ్ట్ బ్రెయిన్ చాలా తొందరగా కలిసి ఒకటిగా పనిచేయాలి, ఆ చుట్టూ ఉన్న ప్రకృతితో మనకి ఒక సంపర్కం అనేది ఏర్పడాలి, ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక చిన్నమస్తా ఇక్కడ మీకు ఈవిడ సాధన వలన మీకు తొందరగా అవుతుంది. నా జీవితంలోకి చిన్నమస్తా ఈ దశలోకి వచ్చింది. వచ్చినప్పుడు నా జీవితంలో అయినటువంటి మార్పులు ఇవి. నా జీవితంలోకి వచ్చిన 4వ మహావిద్య భైరవి. ఈవిడ నా జీవితంలోకి ఎప్పుడు వచ్చింది అంటే, నేను ఎప్పుడైతే బయట జరిగే విషయాల్లో కూరుకుపోకుండా నా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని నేను కొద్దిగా దూరంగా ఒక సాక్షి మాత్రంగా గమనించటం నేర్చుకున్నానో, అంటే నా లోపల మనసులో వచ్చే ఆలోచనలు కానీ, నా బయట జరిగే విషయాల్ని కానీ సాక్షి మాత్రంగా గమనించటం, వాటి నుంచి నేర్చుకునే ప్రయత్నం అనేది చేయటం మొదలుపెట్టిన నుంచి భైరవి
నా జీవితంలోకి వచ్చారు. అంటే అది మొన్న ఈ మధ్యనే. ఈవిడ మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం చాలా తేలిగ్గా బయట జరిగే విషయాలకి కూరుకుపోకుండా, మనం మనకి బయట జరిగే విషయానికి ఒక దూరం అనేది పెట్టుకొని, సాక్షి మాత్రంగా బయట జరిగేది అంటే దాంట్లో కలగజేసుకోకుండా, దానికి ఏం అర్థాలు వెతుక్కోకుండా, కొత్త నమ్మకాలు సృష్టించుకోకుండా, ఆ జరిగేదాన్ని జరుగుతున్నట్టుగా చూసామనుకోండి సాక్షి మాత్రంగా, ఆ శక్తి మనకి భైరవి నుంచి వస్తుంది. ఎవరికైనా సాక్షి మాత్రంగా బతకాలి నేను అంటే నా మనసులో వచ్చే ఆలోచనలకు గాని, నా లోపల జరిగే ఏవైతే అంతర్యుద్ధాలు ఉంటాయో, లేదంటే బయట లోకంలో జరిగే విషయాలు, సాక్షి మాత్రంగా చూడటం, అలా బతకగలగటం నాకు ఇష్టం. నాకు అలా ఉండటం ఇష్టం అనుకున్నవారు భైరవి సాధన చేయాలి. ఈవిడ మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ సాక్షి మాత్రంగా ఎలా బతకాలి అనేది ఈవిడ మనకిచ్చే మహాజ్ఞానం. ఒక మనిషికి జాగృత్, స్వప్న, సుషుప్తి ఈ 3 స్థితులు ఉంటాయి. జాగృత్ అంటే వేకువ సమయం. స్వప్న అంటే మనకి మంచి నిద్రలో ఉన్నప్పుడు మనకి స్వప్నాలు వస్తాయి. రెమ్ స్లీప్ అని అంటాం ఇంగ్లీష్‌లో అది. సుషుప్తి అంటే చాలా దీర్ఘమైనటువంటి ఒక నిద్రావస్థ అన్నమాట అది. ఈ 3 స్థితుల్లో మనిషి సాక్షిగా ఉండగలుగుతాడు. మనం షిరిడీ సాయి కథ చదివితే దాంట్లో ఉంటుంది. షిరిడీ సాయి నిద్రిస్తున్నప్పుడు కూడా వారు మెలకువతో ఉండేవారు. అంటే కేవలం శరీరం నిద్రపోతుండేది. వారు నిద్రలో కూడా అన్నిటిని సాక్షిగా చూడగలిగేవారు. ఆ శక్తి మనకి భైరవి దేవి ఇస్తుందన్నమాట. అంటే మనకి ఇంచుమించు ఈ 2 బ్రెయిన్స్ ఒకటిగా అయ్యి ఇంకా ప్రాసెసెస్ పై స్థాయికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తురియ స్థితికి వెళ్తాం. ఈ తురియ స్థితి అంటే ఏమిటి అంటే ఇది 4వ స్థితి. అంటే సాక్షి మాత్రంగా బతకగలిగేటువంటి ఒక స్థితి. అంటే మన సాక్షిగా మన వేకువ సమయంలో, మన స్వప్న స్థితిలో, మన నిద్రావస్థలో ఈ అన్ని స్థితుల్లోనూ మనం వేకువగానే ఉంటాం. మనం ఎప్పుడు మాయలో కూరుకోం దాని మూలంగా. ఎప్పుడు నిద్రించం ఇంకా మనం. అది ఒక మహాసిద్ధి. అది మనకి భైరవి నుంచి వస్తుంది. అయితే భైరవి నా జీవితంలోకి ఎలా వచ్చింది అంటే నాకు ఇది ఇలాగా కనిపిస్తారు. భైరవి దేవి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆవిడ దర్శనం ఈ రూపంలో ఇస్తుంది. ఎర్రటి కాంతి. మీకు ఈ ఎర్రటి కాంతి ఒక నల్లగా అలుముకున్నటువంటి ఒక నలుపులోంచి వస్తుందన్నమాట. నేను నా నేను నా మూడో కంట్లో చూసినట్టుగా స్పష్టంగా ఇక్కడ నేను పెట్టలేకపోయాను కానీ దగ్గర బొమ్మ అయితే ఇలానే ఉంటుంది. కాకపోతే ఆ ఎరుపులో మీకు నలుపు కలిసి ఉంటుంది. ఆ నలుపులో కూడా కాంతి ఉంటుందన్నమాట. భైరవి దేవి మన జీవితంలోకి వస్తున్నప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది ఆవిడ స్వప్నంలో కానీ లేదంటే ఆ దర్శనంలో కానీ మీకు ఇలాగా ఎర్రటి కాంతి ఇలా విరజమ్ముతో కనిపిస్తుంది. నాకు వరుస పెట్టి 2 రోజులు కనిపించింది. కనిపించాక నాకు ఏదో కొత్త విషయం జరుగుతోందని అర్థమైంది కానీ భైరవి అని నాకు తెలియలేదు. కానీ తర్వాత అర్థమైంది అది భైరవి ఆ రూపంలో వస్తుంది అని. భైరవి నా జీవితంలోకి వచ్చాక నేను సాక్షిగా బయట జరిగే విషయాలకు కానీ, నా లోపల జరిగే విషయాలకు కానీ, వాటితో నన్ను నేను ఐడెంటిఫై చేసేసుకుని వాటిలో కూరుకుపోకుండా దూరంగా ఉండి చూడగలిగే శక్తి నాలో పెరుగుతుంది రోజు రోజుకి. అంతేకాకుండా మన బుర్ర ఏమవుతుందంటే మన ఆలోచనలు 10 రకాలుగా 10 వైపులు పరిగెడతాయి. ఈ 10 రకాలుగా 10 వైపులకి పరిగెత్తకుండా అంతా ఆ శక్తి దాంట్లో ఉన్న శక్తిని అంతా ఏకీకృతం చేసి దాన్ని ఆ శక్తిని అలా పోగొట్టుకోకుండా ఏకీకృతం చేసి తనలోనే ఉంచుకొని ఆ శక్తిని మనం ఆధ్యాత్మికంగా ఎదగటానికి పనికొచ్చేటట్టుగా కూడా ఈవిడ తోడ్పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం చాలా తేలిక సాక్షి మాత్రంగా బతకగలుగుతాం. మనలో శక్తి కనుక 10 రకాలుగా చీలిపోయింది అనుకోండి, మనం బుర్రలో 10 రకాల ఆలోచనలు, మనకి బయట 10 రకాల మీద మన దృష్టి పడుతోంది. అప్పుడు ఏమవుతుంది మనలో శక్తి ఇవన్నీ హరించేస్తాయి. ఎప్పుడైతే మీరు సాక్షి మాత్రంగా చూస్తున్నారో బయట లోకాన్ని, మీ లోపల జరిగే విషయాల్ని, మీరు వాటిని ఆపే ప్రయత్నం చేయట్లేదు. కేవలం సాక్షి మాత్రంగా చూస్తున్నారు. ఏమీ
దాని గురించి మీరు జ్ఞాపకం ఏర్పరచుకోవట్లేదు, నమ్మకాలు ఏర్పరచుకోవట్లేదు. ఇది మంచా, చెడా అని ఆలోచించట్లేదు. చూస్తున్నారు అంతే ఒక సాక్షిగా. అప్పుడు ఏమవుతుందంటే మీరు మీ శక్తిని వృధా చేయట్లేదు. మీరు ఏ శక్తినైతే వృధా చేయట్లేదో ఆ శక్తి అంతా మీకు చాలా ఎక్కువగా అది మీకు తొందరగా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఎదగటానికి అన్నట్టుగా అది ఇంధనంలాగా ఉపయోగపడుతుంది. భైరవీదేవి నా జీవితంలోకి కొత్తగా వచ్చారు. ఆవిడ రావటం వల్ల మున్ముందు ఇంకా నాకు వేరే మార్పులు అనేవి వస్తే గనక నేను ఖచ్చితంగా తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను. ఈ 4 మహావిద్యలు కాళి, చిన్నమస్త, మాతంగి, భైరవి ఈ 4 మహావిద్యల్ని నేను నా కుండలిని ప్రక్రియలో అనుభవించాను. నాకు అర్థమైంది ఏంటంటే ఈ దశ మహావిద్యలు ఒకటోతో ఒకటి నేను నా కుండలిని ప్రక్రియలో అనుభవిస్తాను. ఒక్కొక్క రూపంలో శక్తి వచ్చి ఒక్కొక్క మార్పు మన జీవితంలో చేసి మనకు ఒక్కొక్క రకమైనటువంటి పాఠం అనేది నేర్పిస్తుందనే సంగతి, ఒక జ్ఞానం అనేది ఇస్తుంది మనకనే సంగతి నాకు అనుభవపూర్వకంగా నాకు అర్థమైంది. నేను ఈ జన్మలో ఏ సాధనలు చేయలేదు. కాకపోతే భైరవి నా జీవితంలోకొచ్చాక నేను గత జన్మల్లో సాధనలు చేశానన్న సంగతి నాకు అర్థమైంది. ఆ సాధనల ఫలితంగానే నాకు ఈ జన్మలో కుండలిని జాగృతమైన సంగతి కూడా నాకు అర్థమైంది. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద, నా మీద, ఈ సమస్త జగత్తు మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ దేవీ నవరాత్రులు, దసరా ముందస్తు శుభాకాంక్షలతో సెలవు.